నమస్తే ఫ్రెండ్స్, నేను మీ హేమ. వెల్కమ్ టు మై ఛానల్. పొద్దున్నే ఎటుపోతున్నానని అనుకుంటున్నారా? బిర్యానీ తినడానికి వెళ్తున్నాను. బెంగళూరు ఫేమస్ హోస్కోట బిర్యానీ అండి. మార్నింగ్ 4కి స్టార్ట్ అవుతుందన్నారు. నేను 3:45 కల్లా వెళ్ళాను. అసలు ఎవరైనా ఉంటారో ఉండరో అని అనుకున్నాను. కానీ చూడండి, మొత్తం ఈ కార్ అన్ని బిర్యానీ తినడానికి వచ్చిన వాళ్ళవే. అటు రోడ్డుకి అటు ఇటు 2 సైడ్స్ పార్కింగ్ చేసి ఉన్నాయి. మొత్తం అన్ని బిర్యానీ తినడానికి వచ్చిన వాళ్ళవి ఇవన్నీ. అక్కడికి వెళ్ళాక తెలిసింది 4కి కాదు 3కే స్టార్ట్ అవుతుంది సర్వింగ్ అని. అప్పటికే ఫుల్గా పుమ్మేస్తున్నారు జనాలు మొత్తం. ఇదొచ్చి మనీ దమ్ బిర్యానీ అండి. ట్యూస్డే, ఫ్రైడే అండ్ సండే మాత్రమే ఉంటుంది. ట్యూస్డే అండ్ ఫ్రైడే మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. కానీ సండే రోజు మాత్రం ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న క్యూ ఓన్లీ టోకెన్ తీసుకోవడానికి నుంచిన క్యూ ఇది. దీని పక్కన బిర్యానీ తీసుకునే క్యూ ఉంటుంది. టోకెన్ తీసుకుని బిర్యానీ తీసుకోవడానికి టోటల్ గా 45 minutes పట్టింది నాకు. ఇది నేను మార్నింగ్ 4 o'clockకి రికార్డ్ చేస్తున్నానండి. నేను తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండి స్టార్ట్ అయిపోయాను. కానీ ఇంకొంచెం వెళ్తురు వచ్చాక బయలుదేరి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. లైక్ 7 ఆ టైంలో అయితే టోకెన్ తీసుకుని బిర్యానీ తీసుకోవడానికి 1.5 hours 2 hours కూడా పడుతుందంట ఒక్కొక్కసారి. బిర్యానీ వండిన గిన్నె సైజ్ చూసారా? మామూలుగా లేదు. ఇలాంటివి 7 గిన్నెలు వండుతారండి. బిర్యానీ ఉన్నంత వరకు సర్వ్ చేస్తారు. వన్స్ బిర్యానీ అయిపోయాక స్టాప్ చేసేస్తారు. అందుకే చాలా మంది వెళ్తురు వచ్చే వరకు ఆకుండా చీకట్లోనే వచ్చేస్తున్నారు, మిస్ అవ్వకుండా ఉండాలి తినడానికి అని. చాలా ఫేమస్. మీరు ఎవరైనా బెంగళూరు వెళ్తే కనుక తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. దమ్ బిర్యానీ అంటే మన హైదరాబాద్ స్టైల్లో దమ్ బిర్యానీ టైప్ కాదండి ఇది. ఇక్కడ వచ్చి మటన్ బిర్యానీ మాత్రమే దొరుకుతుంది. చికెన్ ఫ్రై పీసెస్ దొరుకుతాయి. ఇక్కడ తినడానికి ఎంతమంది వస్తారో దానికి డబల్ క్వాంటిటీ ఆఫ్ బిర్యానీ పార్సల్ వెళ్తుందంట. బిర్యానీ అయితే సూపర్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్ గా కుమ్మేశాను నేను. అంత ఫుల్ గా కుమ్మేశాక కూడా మళ్ళీ ఒక ప్లేట్ పార్సల్ పట్టుకెళ్ళాను. అంత బాగా నచ్చింది నాకైతే. బెంగళూరు వెళ్తే గనక అస్సలు మిస్ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి మనీస్ దమ్ బిర్యానీ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.